గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలు పాడు చేస్తున్న అడవి పందుల్లో చట్ట ప్రకారం అంతం చేద్దామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంట పొలాల చుట్టూ విద్యుత్తు ఏర్పాటు చేయవద్దంటూ రైతులకు అవగాహన కల్పించారు. పంట పొలాలు రక్షించేందుకు వేసిన విద్యుత్తు కంచె రైతులే బలి తీసుకుంటుందని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 6 మంది రైతులు పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన కంచెకు బలయ్యారని తెలియజేశారు. తమ పంటలకు రక్షించుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసి పక్క పొలం రైతులకు కూడా ప్రాణాలు బలి తీసుకుంటున్నారన్నారు. తమ పంట పొలాలకు కంచెలుగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి రైతులు బలి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంచెకు కరెంటు కనెక్షన్ ఇస్తే పక్క చేనతను చూసుకోకుండా వచ్చి టచ్ చేసాడు, షాక్ కొట్టి తెచ్చిపోయాడు. అయితే ఎన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయంటే, ఒకటేమో కుటుంబం ఇబ్బందుల పాలైపోతుంది, పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఆ ఉన్న భూమి కూడా ఇప్పుడు ఆమెకు ఉన్నదే 1 గుంట దాకా 2 ఎకరాలు, వాళ్ళకు కూడా అంతే పరిస్థితి. అయితే చనిపోయిన కుటుంబం ఏం చేస్తుందంటే, వాళ్ళ శవాన్ని తీసుకొచ్చి ఎవరైతే కరెంటు పెట్టిందో అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ ఇంటి వాళ్ళు తీసుకొచ్చి శవం పెడుతున్నారు. పెట్టి పెద్ద మనుషులు తీసుకొస్తున్నారు, పంచాయతీ పెడుతున్నారు, రుణాలు పెట్టి 1 ఎకరా రాపించుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లీగల్గా ఈ కరెంటు వైర్ పెట్టినావు కాబట్టి నీకు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాం, నువ్వు ఎకరా రాసి అంటే పాపం భయపడి ఎకరా రాసి ఇచ్చేస్తుంది. తెలియని పొరపాటుకు ఎకరా భూమి పోతుంది. ఈరోజు రేపు మన దగ్గర ఎకరా అంటే 30-40 లక్షల నుంచి 70-80 లక్షల వరకు కూడా ఎకరా భూమి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మన గ్రామాల లోపల నిరక్షరాస్యత లేక, చట్టం పైన అవగాహన లేక, ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తున్నారు అన్నమాట. ఎవరికి ఎట్లా వస్తే